टोंग 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 सहूर अरे दानु మీ అందరికీ శుభవార్త మొన్న మీకు కంటైనర్లు పంపించిన నా స్నేహితులు ఈ రోజు ఈ భూగ్రహానికి రాబోతున్నారు టోంగ్ 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 సహూర్ ఏం మాట్లాడుతున్నావు టోంగ్ 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 సహూర్ నువ్వు చెప్పేది నిజమా వాళ్ళందరూ నిజంగా వస్తారా నిజంగా చెప్తున్నా కదా వాళ్ళైతే మాత్రం నాకు ఎంతగానో హెల్ప్ చేశారు ఆ కంటైనర్లు పంపించడం వల్ల నాకు ఈరోజు అయితే మాత్రం చాలా అంటే చాలా డబ్బు కూడా వచ్చింది సరే ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అదే నాకు చెప్పలేదే తొందరగా చెప్పు వస్తారు వస్తారు కంగారు పడకు ఒక్కసారి ఆగు నేను ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాననుకో వెంటనే ప్రారంభం అవుతారు కానీ చెప్తున్నాను వాళ్ళు వచ్చేసరికి మనమైతే చాలా రకాల ఆటలు ఆడాలి వాళ్ళని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి మొదటిసారి భూగ్రహానికి వస్తున్నారు కదా సరే తప్పకుండా మన లాస్ ఏంజల్స్ కి వచ్చి అది కూడా మన ఇంటికి వస్తే మనం వదులుతామా చాలా బాగా చూసుకుంటాం నువ్వు ఇలా మంచిగా మారిపోవడం మాకు చాలా అంటే చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ టోంగ్ 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 సహూర్ సరే తొందరగా ఫోన్ చేయి వాళ్ళు ఎప్పుడు వస్తారని మేమైతే వెయిట్ చేస్తున్నాం షిన్చాన్ కూడా చాలా వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు ఇలా ఉన్నావు వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటారు ఫోన్ చేయి సహూర్ మాట్లాడుతున్నాడు స్నేహితులారా మరికొద్ది సేపట్లో మీరు ప్రారంభం అవ్వాలి ఇప్పుడే ప్రారంభం అయిపోండి ఎందుకంటే మీకోసం మేము ఎదురు చూస్తున్నాము తొందరగా రండి ఎవరిది ఉడిండిండిండున్ మడిండిండిండున్ తొందరగా వచ్చేసేయండి అందరినీ జాగ్రత్తగా ఈ భూగ్రహానికి తీసుకుని రా నీకు ఆటోమేటిక్ గా లొకేషన్ డిటెక్ట్ అవుతుంది లొకేషన్ ని ఫాలో అయ్యి వచ్చేసే మడిండిండిండున్ గాయ్స్ ఇప్పుడు మనకి కాల్ వచ్చేసింది మొత్తానికి ప్రతిదీ సిద్ధం చేసుకున్నాం మరి కొద్దిసేపట్లో మనం భూగ్రహానికి వెళ్ళబోతున్నాం అక్కడ మనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పేది వినండి నేను కూడా మొదటిసారి ఇక్కడున్న ఈ వాహనాన్ని నడుపుతున్నాను నాకు కూడా కరెక్ట్ గా తెలీదు అందరూ గట్టిగా పట్టుకోండి నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను సరే మనం భూగ్రహానికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మాత్రం మనం ఎటువంటి విధ్వంసం చెయ్యకూడదు ఎందుకంటే అక్కడ మన నాయకుడు టోంగ్ 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 సహూర్ మంచిగా ఉన్నాడు ఆయన ఏమన్నా చెప్తేనే అప్పుడే చెయ్యాలి మనల్ని మంచిగా ఉండమన్నాడు కాబట్టి మనం మంచిగా ఉండాలి సరేనా అక్కడికి మనకి మరికొంతమంది స్నేహితులు కలుస్తారు వాళ్ళ పేరు ధను ఇంకొకరి పేరు షిన్చాన్ అంట సరే తొందరగా వెళ్ళి వాళ్ళని కలుద్దాం కమాన్ గాయ్స్ వచ్చి అందరూ ఈ హెలికాప్టర్ ని ఎక్కండి నేను దీన్ని కరెక్ట్ గా డ్రైవ్ చేయగలుగుతా అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనమైతే గాల్లోకి వెళ్ళబోతున్నాం నేను తొందరగా భూగ్రహానికైతే దీన్ని తీసుకుని వెళ్తాను లెట్స్ గో A few moments later ఇంత బాగుందేంటి భూగ్రహం ఇంత అందంగా ఉంటుందా నేను నమ్మలేకపోతున్నాను అరే ఏమవుతుంది అటు ఇటు ఊపుతున్నా ఏమవుతుంది అరే నాకు అర్థం కావట్లేదు ఈ భూగ్రహం కిందకి దీని యొక్క ఆకర్షణ లాక్కుంటుంది నాకు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు అయ్యో దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను ఎందుకలా జరుగుతుంది ఇక్కడ మొత్తం చాలా చాలా వేరేగా ఉంది ఇక్కడ నేను ఏం జరిగింది అరే స్నేహితులారా ఎక్కడికి వెళ్ళిపోయారు అరే ఏం జరిగింది హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది కింద పడిపోతున్నాము ఇక మా పని అయిపోయింది నేను వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ పాటికి మా వాళ్ళు రావాలి ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి అరే ఏంటి ఫోన్ అవ్వట్లేదండి ఫోన్ స్విచ్ ఆఫ్ అవడమా ఇంపాసిబుల్ అరే ఇలా జరగదు కదా ఇలా జరగదు ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి నాకేదో టెన్షన్ గా ఉంది ఏదో తప్పు జరిగే ఉంటుంది ధను ఏదో తప్పు జరిగింది వాళ్ళు భూగ్రహం వరకు వచ్చారు ఆ తరువాత వాళ్ళ యొక్క హెలికాప్టర్ నా ఫోన్ లో డిటెక్షన్ అయ్యేటట్టు చూపించట్లేదు వాళ్ళ హెలికాప్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది దాని సిగ్నల్స్ మొత్తం బ్రేక్ అయ్యాయి వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాను ధను ఏదో ఒకటి చేయి దయచేసి ఏదో ఒకటి చేసి ఎలా అయినా వాళ్ళని కాపాడు వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళ యొక్క సిగ్నల్స్ మనం కనిపెట్టాలి వాళ్ళు ఎక్కడున్నారో వెంటనే
కనిపెట్టు. అరే ఏమైంది టొంగ్ 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 మామా? అరే నువ్వేం కంగారు పడకు, మా ధనువన్న చూసుకుంటాడు. వాళ్ళందరికీ ఏమైంది? అయ్యో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఆపదలో చిక్కున్నట్టుగా ఉన్నారు. ధనువన్న లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి కాపాడాలి. అరే టొంగ్ టొంగ్ మామా, ఇప్పుడు మేము ఎలా కాపాడాలి? వాళ్ళని కాపాడాలంటే మేము ఏం చేయాలి? వాళ్ళు గనక స్పృహ తప్పిపోయి ఉన్నట్లయితే నీ చేతికి నా యొక్క బ్యాట్ ఇచ్చాను చూడుదాను. వాళ్ళనైతే ఈ బ్యాట్ తో కొట్టావంటే వాళ్ళు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళు నార్మల్ అయిపోతారు. అర్థమైందా? నువ్వైతే వెళ్ళి ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టు. వాళ్ళు కనబడిన వెంటనే ఈ బ్యాట్ తో కొట్టు. అప్పుడు వాళ్ళకి మొత్తం గుర్తొస్తుంది. సరేనా? షించాన్ నువ్వు కూడా వెళ్ళు. నేనైతే ప్రెసెంట్ వచ్చే పరిస్థితిలో లేను. నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. వాళ్ళకి లొకేషన్ ఇచ్చాను కదా, మళ్ళీ వాళ్ళలో ఎవరన్నా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎవరు లేరండి, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఉంటాను. షించాన్ తను తొందరగా వెళ్ళండి. ఏదో ఒకటి చేసి మా స్నేహితుల్ని కాపాడండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఘోరమైన ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. సరే షించాన్ తొందరగా రా, మనం వెళ్దాం. నువ్వేం కంగారు పడకు టుంగ్ 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 సహూర్. నేను షించాన్ వెళ్ళి ఎలా అయినా వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకుని వస్తాం. ఓకే షించాన్, మనమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళైతే జాగ్రత్తగా తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళ మన అతిథులు. ఎందుకంటే ఎక్కడి నుంచో మన కోసం మళ్ళీ చూడడానికి వచ్చారు. వాళ్ళకి ఇలా అవ్వడం మనకైతే మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయం. మనం లేట్ చేయకుండా తొందరగా వాళ్ళు ఎలా అయినా కనిపెట్టాలి. కానీ వాళ్ళు కనిపెట్టాలంటే ఇంత పెద్ద లాస్ ఏంజల్స్లో వాళ్ళందరూ ఎక్కడుంటారో మనకెలా తెలుస్తుంది? వాళ్ళకి ఏమైందో కూడా మనకి తెలియదు కదా. ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలరా? ఏం చేస్తాం ధనువన్న? మనకి ఎటువంటి హింట్ కూడా లేకపోతే. ధనువన్న ఆగు ఆగు, బండాపబ్బా బండాపు వెనక్కి రివర్స్ తీసి డైరెక్ట్ గా మన లెస్టర్ మామ ఇంటికి పద. ఎందుకంటే మన లెస్టర్ మామకి ఖచ్చితంగా ఇదేదో తెలిసే ఉంటుంది. మనం జరిగిన విషయం మొత్తం చెప్దాం. లెస్టర్ మామకి ఏదైనా సిగ్నల్స్ వచ్చి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా షేర్ చేస్తాడు. లెస్టర్ మామ ఉంటే మనం అనుకున్న పని మొత్తం కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళందరినీ కనిపెట్టచ్చు. ఎలా ఉంది ఐడియా? పద. షించాన్ నీ బుర్రరా, సూపర్. మొత్తానికి మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. ఖచ్చితంగా లెస్టర్ మనకి సహాయం చేస్తాడు. జరిగిన విషయం ప్రతిదీ మనం క్లియర్ గా చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా లెస్టర్ మనకి సహాయం చేస్తాడు. ఓకే, మన లెస్టర్ చూడండి ఇంట్లోనే ఉంటాడనమాట. ఎప్పుడు లోపల పని చేసుకుంటూనే ఉంటాడు. ఓరి నాయన, ఈ చేతిలో ఉన్న టుంగ్ 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 సహూర్ బ్యాట్ ఎంత పెద్దగా ఉందో చూడు. ఓకే లెస్టర్ డోర్ తీ. అరే డోర్ ఓపెన్ చేసి ఉంది, మనమైతే లోపలికి వెళ్దాం. అరే ఎవరది? ఎవరో చుట్టాలు వచ్చినట్టుగా ఉన్నారు. ఓ నువ్వా? ఏంటిదను? ఏమైంది? ఓ నాయను, నన్ను కొట్టడానికి వచ్చావు ఏంటి? ఏంటా బ్యాట్ అంతుంది? లెస్టర్ నిన్ను కొట్టడానికి ఎందుకు వస్తాను చెప్పు. నువ్వు నాకైతే మాత్రం ఒక పెద్ద సహాయం చేయాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఇగో అగ్రిమెంట్ ఆల్రెడీ రాసుకో. ఒక 5 లక్షలు ఇస్తాను నీకు, 5 లక్షల రూపాయలు. దానికైతే మాత్రం నువ్వు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చిన్నది కాదు, ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. టుంగ్ 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 సహూర్ ఉన్నాడు కదా, తన యొక్క బ్యాటే ఇది. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరూ పైన ఇంకో గ్రహం నుంచి వస్తున్నారు. అది కూడా ఒక హెలికాప్టర్లో. అది వచ్చేసి ఏమైందో తెలియదు, సడన్ గా సిగ్నల్స్ పోయాయి. ఎవరు ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు, ఎవరు కాల్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ప్లీజ్ ఏదో ఒకటి ట్రై చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో నాకు కనుక్కొని చెప్తావా? చెప్తున్నా కదా 5 lakhs ఇస్తా నీకు. నేను అందరి లొకేషన్ చెప్తాను, కానీ నాకు ₹1,00,00,000 ఇవ్వాలి. ₹1,00,00,000 ఇచ్చావంటే ఈ రోజు మొత్తం నీ కోసం ఇక్కడ కూర్చొని మరి అందరి లొకేషన్ చెప్తాను. డీల్ ఓకేనా? వాళ్ళు నా కోసం చాలా కంటైనర్స్ పంపించారు. నాకు చాలా డబ్బు వచ్చింది. ఓకే నువ్వు ఎంత అంటే అంత చెప్పాను కదా, ₹1,00,00,000 డీల్ డన్. నాకైతే ప్రతి ఒక్కరి లొకేషన్ ఇది షేర్ చేయాలి. ఓకేనా? నువ్వైతే మాత్రం ముందుగా వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో. వాళ్ళైతే హెలికాప్టర్లో వచ్చారు, అదే హింట్. అయితే ధను, ఇప్పుడే నాకు ఆల్రెడీ మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అది ఎక్కడంటే మన పెద్ద కొండలు ఉంటాయి కదా, మన లాస్ ఏంజల్స్ లోని మన అసెంబ్లీ దగ్గరలోని ఒక 2 పెద్ద కొండలు ఉంటాయి కదా, ఆ కొండల దగ్గర వచ్చేసరికి ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది. నువ్వు అన్నట్టుగానే అదే హెలికాప్టర్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ క్రాష్ అయిన ప్లేస్ లో అక్కడికి వెళ్ళి చూసినట్లయితే వాళ్ళ యొక్క బాడీ నీకు కనబడచ్చు. నువ్వు తొందరగా వెళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉంటారు. నువ్వు వాళ్ళు హెలికాప్టర్ లో వచ్చారని చెప్పావు కదా. అవును, నేనైతే మాత్రం వాళ్ళు హెలికాప్టర్లో వచ్చారని చెప్పాను. నువ్వు అన్నట్టుగా నిజంగా అక్కడే ఉంటారనుకుంటున్నాను. సరే, నువ్వైతే నాకు లొకేషన్ షేర్ చేయి. ఒకవేళ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే వెంటనే నాకు షేర్ చేయి. ప్రతిదీ చెప్పాలి, ఓకేనా? నువ్వైతే మాత్రం అందరినీ కనుక్కుంటా అని చెప్పావు. ₹1,00,00,000 అయితే రెడీగా నీకు ఇస్తానులే, కంగారు పడకు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. షించాన్, ఇప్పుడైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓరి నాయనో, వాళ్ళైతే హెలికాప్టర్ని కంట్రోల్ చేయలేకపోయినట్టుగా ఉన్నారు. అందుకే హెలికాప్టర్ క్రాష్ అయిపోయినట్టుగా ఉంది. షించాన్, వాళ్ళు ఖచ్చితంగా అక్కడెక్కడ ఉంటారు. వాళ్ళు ఒకవేళ అక్కడ స్ప్రో తప్పిపోయి ఉన్నట్లయితే మాత్రం, అందుకే మనకి టుంగ్ 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 సహూర్ వచ్చేసరికి బ్యాట్ ఇచ్చాడు. ఈ బ్యాట్తో మనం కొట్టినట్లయితే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు. మొత్తానికి వాళ్ళైతే మనం కాపాడినట్టు అవుతుంది. సరే, లేట్ చేయకుండా తొందరగా ఆ హెలికాప్టర్ ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడికే వెళ్దాం. అరే ధనువన్న, ఇక్కడే లొకేషన్ చూపిస్తుంది. ఇగో పెద్ద కొండలు వచ్చేసరికి ఇవే. ఈ కొండల మధ్యలో అమ్మా
ఈ కొండల మధ్యలో అంటే ఇక్కడ అనుకుంటా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయ్య బాబోయ్, ఎవరికి ఏం కాకుండా ఉంటే పర్వాలేదు. నాకు తెలిసి అందరూ ఇక్కడే ఉండుంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి ఇక్కడ దొరుకుతాను అన్న, చూద్దాం ఒకసారి. ఊరి నాయన, ఇక్కడైతే నాకు ఎటువంటి హెలికాప్టర్ కూడా కనపడట్లేదు అన్న. నీకేమన్నా హెలికాప్టర్ కనిపిస్తుందా? నాకు కూడా ఏం కనబడట్లేదు షిన్చాన్. మనమైతే లొకేషన్ ప్రకారంగానే ఓకే షిన్చాన్, ఇదిగో హెలికాప్టర్ ఇక్కడనే క్రాష్ అయింది. ఓరి నాయనో, ఇక్కడ కొంపదీసి వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఏమైనా పర్వాలేదు, మన దగ్గర టుంగ్ 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 సహో యొక్క బ్యాట్ అయితే ఉంది. ఓహో, లోపలైతే మాత్రం మొత్తం బూడిద అయిపోయింది షిన్చాన్. నాకు తెలిసి వీళ్ళందరూ కాలిపోయారేమో అనిపిస్తుంది. కొంచెం భయంగా ఉంది షిన్చాన్. దేవుడా, వాళ్ళకైతే మాత్రం ఏం అవ్వకూడదు. పాపం వాళ్ళకి ఏం తెలీదు. ఓకే, మనమైతే ఎలా అయినా కష్టపడి వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి కనిపెట్టాలి. అబ్బా, ఇక్కడైతే ఒక్కరు కూడా కనబడట్లేదు. అరే షిన్చాన్, ఇక్కడేదో ఉన్నట్టుగా ఉందిరా. ఏంటిది షిన్చాన్? ఇక్కడేదో డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఇది టుంగ్ 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 సహూర్ యొక్క ఫ్రెండే అనుకుంటా. ఇది చూడ్డానికి బుర్ర బుర్ర పాత భీమ్లా ఉంది, బట్ దానిలా కూడా లేదు, డిఫరెంట్గా ఉంది. సరే ఒక్కసారి ఆగు, దీన్ని అయితే మనం లేపుదాం. లేపాలంటే ఏం చేయాలి? టుంగ్ 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 సహూర్ యొక్క బ్యాట్తో కొట్టాలి. దీన్ని లేపితే మనల్ని ఏం చేయదు కదా. సరే, మనం అయితే మాత్రం కాపాడాలంటే ఈ పని చేయాల్సిందే. కొట్టేశాను. ఓకే, 2 సార్లు కొట్టాను. ఓ, లేచింది. హే హే, నిన్ను కాపాడడానికి వచ్చాను, నువ్వేం కంగారు పడకు. నువ్వెవరు? నన్ను ఏం చేస్తున్నావు? ప్లీజ్ నన్ను విడిచిపెట్టు. మా స్నేహితులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏరి వీళ్ళందరూ? అరే, నీ స్నేహితులందరూ ఎక్కడో పడిపోయినట్టుగా ఉన్నారు. హెలికాప్టర్ ఎప్పుడైతే క్రాష్ అయిందో అందరూ ఒక్కొక్కరు ఒక సైడ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు మాత్రమే దొరికావు. ఏం కంగారు పడకు, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. నా చేతిలో ఉన్న బ్యాట్ చూడు. ఈ బ్యాట్ వచ్చేసరికి టుంగ్ 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 సహూర్ యొక్క బ్యాట్. సో నిన్ను కాపాడడానికి మేము వచ్చాం అనమాట. నీకు ఎటువంటి హాని చేయం. ఇప్పుడు వాళ్ళని కూడా కాపాడతాం. ముందుగా వచ్చేసరికి నిన్ను కాపాడాం కదా, మిగతా వాళ్ళని కాపాడడానికి వెళ్దాం. సరేనా? సరే, ముందుగా నన్ను టుంగ్ 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 సహూర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి తొందరగా, లేకపోతే మాత్రం నేను ఇక్కడి నుంచి దూకేస్తా. ఫాస్ట్ గా తీసుకెళ్ళండి. టుంగ్ 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 సహూర్, ఎక్కడున్నావు? నాకు మీరందరూ కొత్తగా ఉన్నారు. టుంగ్ 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 సహూర్ దగ్గర తీసుకుని వెళ్ళు. అబ్బా షిన్చాన్, మనోడైతే మాత్రం విడిచిపెట్టట్లేదు, బ్రెయిన్ తినేస్తున్నాడు. సరే, టుంగ్ 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 సహూర్ దగ్గర నిన్ను వెంటనే తీసుకెళ్లి వదిలేస్తాను. అప్పుడు రిమైనింగ్ వాళ్ళని వెతకడానికి అయితే మనం వెళ్ళొచ్చు షిన్చాన్, లేకపోతే మన బుర్ర తినేస్తాడు. సరే, నేను తీసుకొని వెళ్తాను. కానీ నీ పేరేంటి చెప్పు, ఇంకా చెప్పలేదు. నీ పేరేం పేరు? నా పేరు టిక్ టాక్ బరబూమ్. ఎలా ఉంది పేరు? బాగుంది కదా. తొందరగా తీసుకుని వెళ్ళు. ఇంకా ఎంతసేపు మీరెవరు? నాకు భయం వేస్తుంది. ఇక్కడ ఎందుకు ఆపారు? ఏ ట్రిక్ ట్రాక్ బరబూమ్, నువ్వేం కంగారు పడకు. ఇక్కడే టొంగ్ టుంగ్ టుంగ్ సహూర్ ఉన్నాడు. హే టొంగ్ 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 సహూర్, ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఫ్రెండ్స్ అందరూ లేరేనా? కంగారు పడకు, నీతో ధను ఉన్నాడు కదా. సరే, ఇప్పుడు లే ఒకసారి ముందుకి చూడు టుంగ్ 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 సహూర్. మీ స్నేహితుడు వచ్చాడు. ఇటు కాదయ్యా, వెనక్కి చూడు. హే ట్రిక్ ట్రాక్ బరబూమ్. ఏంటి? ట్రిక్ ట్రాక్ బరబూమ్, మై ఫ్రెండ్. వచ్చేసావా? చాలా దిగులు పడుతున్నాను మీరు లేరని. అరే ధను, ఏంటి ఒక్కరు మాత్రమే దొరికారా? మిగతా వాళ్ళందరూ ఏరు, వాళ్ళని కనిపెట్టు. హే ట్రిక్ ట్రాక్ బరబూమ్, మన వాళ్ళందరూ ఏరి. ఏం జరిగింది ఇంతకి? ధను, తొందరగా వెళ్ళి కనిపెట్టు ప్లీజ్. ఏం జరిగిందో మొత్తం ట్రిక్ ట్రాక్ బరబూమ్ చెప్తుంది. నేను కూడా అదే పనిలో ఉన్నాను, వెళ్ళి వెంటనే కనిపెడతాను. నువ్వేం కంగారు పడకు, ఓకేనా? షిన్చాన్ రా, తొందరగా వెళ్దాం. ట్రిక్ ట్రాక్ బరబూమ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కంగారు పడకు. మా ధను అన్న నేను వెళ్ళి మిగతా వాళ్ళని కనిపెడతాం. ధను అన్న పద, ఫాస్ట్ గా వెళ్ళి కనిపెడదాం. ధను అన్న, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా వెళ్తాం? వెళ్ళాల్సిన హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ ఒకరు మాత్రమే దొరికారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడుంటారు ధనువన్నా? ఎక్కడుంటారు? ధనువన్నా, నీ ఫోన్ సైలెంట్ లో ఉంది, నీకు ఫోన్ వస్తుంది, చూడు ఒకసారి. ఒక్కసారి ఆగ్రహించాను. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అరే లెస్టర్, చెప్పు లెస్టర్. ఆ హెలికాప్టర్ దగ్గర ఎవరు లేరు, ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. ప్లీజ్ చెప్పు, ఇంకేమైనా దొరికిందా ఇన్ఫర్మేషన్? ఏంటి ధను, నువ్వు వెళ్ళక ముందే హెలికాప్టర్ దగ్గరికి పోలీసులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2 వింత జీవులు దొరికితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లోని హార్మోనీలో పెట్టారంట. అక్కడికి వెళ్ళి చూడు, సమయానికి నీకు ఒకటి దొరికింది. ఒక్కటి దొరకడం కూడా విచిత్రమే. షిన్చాన్, పద తొందరగా వెళ్దాం. మనకైతే కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది.
పోలీసులు అయితే మాత్రం అక్కడే ఆ హెలికాప్టర్ క్రాష్ అయిన దగ్గరే 2 వింత జీవులని పట్టుకొని వెళ్ళిపోయారంట. అది కూడా హార్మోని రూమ్ లో పెట్టారంట. మనం తొందరగా వెళ్ళి ఎట్టి పరిస్థితిలో వాళ్ళిద్దరిని మనం కాపాడాలి. అవునను అన్న, పాప మళ్ళీ వాళ్ళకి ఏం తెలియదు. మనమైతే తొందరగా వెళ్ళామనుకో, అప్పుడు వాళ్ళకి ఏం కాకుండా మనమైతే కాపాడచ్చు. ఫాస్ట్ గా పద. అవును రచించాన్, ఇంతకీ హెలికాప్టర్ దగ్గర మనకైతే మాత్రం ఈ ట్రిక్ ట్రాక్ బర్బూన్ దొరకడం చాలా గ్రేటే. ఎందుకంటే వాళ్ళు హెలికాప్టర్ దగ్గర దొరికితేనే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోయారంట పోలీసులు. సో వీడు వచ్చేసి కింద పడ్డాడు కాబట్టి కనబడలేదు, మొక్కల్లో కలిసిపోయినట్టుగా ఉన్నాడు, అందుకే మనకు కనబడ్డాడు. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ 2 మాన్స్టర్స్ ని కూడా కనిపెట్టాలి. అదే ఆ బ్రెయిన్ రాట్ మాన్స్టర్స్ ని. వాళ్ళకైతే ఏం కాకుండా మనం చూసుకోవాలి. పదదను అన్న, ఇలా అంటే అలా ఈజీగా మనమైతే పోలీస్ స్టేషన్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే ధను అన్న, ఎప్పుడు వచ్చినట్టుగానే మనం వెనక నుంచే బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవ్వబోతున్నామా? లోపలే పెట్టుంటారు. నాకు తెలిసి మనమైతే ఈజీగా కనిపెట్టి తీసుకొని పోవచ్చు ధను అన్న. అవును రచించాన్. ఓకే, లేట్ చేయకుండా మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం. చూసుకున్నట్లయితే మాత్రం బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఎంటర్ అయిపోవచ్చు అనిపిస్తుంది. ఓకే, అరే ఏంట్రా డోర్ లాక్ చేశారేంట్రా? అరే ఈ డోర్ ఎప్పుడు అన్లాక్ చేసే ఉంటుంది కదా. సరే, లాక్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఏంటి? మన దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి. ముందుగా స్టిక్కీ బాంబ్స్ వేద్దాం, దీన్ని బ్లాస్ట్ చేద్దాం. ఎప్పుడు చేసిందే కదా మనం, ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఈసారి. ఓకే, సరిపోతాయి అనుకుంటా. ఇంకొకటి వేద్దాం. ఓకే షిన్చాన్, కొంచెం వెనక్కిరా. కొంచెం వచ్చి కవర్ తీసుకో. బ్లాస్ట్ అయిపోతున్నాను. 3, 2, 1 బ్లాస్ట్ ఇట్. ఇప్పుడు చూడు ఎలా ఓపెన్ అవుతుందో. ఓకే, మొత్తానికి పేల్చాం. సో బ్లాస్ట్ అయింది అనుకుంటా. అరే ఇది బ్లాస్ట్ అవ్వలేదురా. ఇప్పుడు ఎందుకు అవ్వదో చూస్తా. నా దగ్గర ఉన్న ఆర్పీజీ మిసైల్ని యూజ్ చేసి దీన్ని బ్లాస్ట్ చేయబోతున్నాను. అరే సింగిల్ ఆర్పీజీ మిసైల్తో దీన్ని బ్లాస్ట్ చేయొచ్చు, కానీ ఎందుకు ఇది బ్లాస్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు షిన్చాన్. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. దాన్ని అయితే మాత్రం చాలా గట్టిగా కట్టారు. దానికి కూడా చాలా ఫుల్ కోడ్ సిస్టమ్ పెట్టినట్టుగా ఉన్నారు. మనమైతే ఓపెన్ చేయలేం. కానీ షిన్చాన్ బాగా ఆలోచించాలి. మనం ఇంకొక రూట్ నుంచి ఎలా లోపలికి ఎంటర్ అవ్వాలో. మనమైతే హార్మోని రూమ్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనం పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ నుంచి అయితే మాత్రం అస్సలు వెళ్ళాం. ఇంపాసిబుల్ అది. అలా వెళ్ళామంటే మన పని అయిపోయినట్లే. ఒక్కసారి ఆగు, మనం చెక్ చేద్దాం. పోలీస్ కార్లు అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఈరోజు పోలీసుల యొక్క మీటింగ్ అనుకుంటా. అందరూ ఆఫీస్ రూమ్లోనే ఉంటారు. మనం ఏమాత్రమైనా వెళ్ళామంటే మాత్రం మన పని అయిపోతుంది. షిన్చాన్, ఇంకా ఏముందిరా దారి మనం లోపలికి వెళ్ళడానికి? ఆలోచించరా. తనువన్న, నాకు తెలిసి ఒక దారి మాత్రం ఉంది. అది కూడా పైనుంచి. తనువన్న, మనం గాలి లోపల నుంచి పైన హెలికాప్టర్ పెట్టేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనకి హెలికాప్టర్ ఉండాలి తనువన్న. హెలికాప్టర్ ఉంటేనే మనం ల్యాండ్ చేయగలం. లేకపోతే మాత్రం మనం పైకి వెళ్ళి ఉండలేం. దాని పైకి వెళ్ళి ఆ పై రూమ్ యొక్క మెట్ల దగ్గర నుంచి కిందకి వెళ్ళి హార్మోని రూమ్ లోకి ఎంటర్ అయ్యి లోపల ఉన్న వాటికి మనం సహాయం చేయొచ్చు. అరే సూపర్ రా షిన్చాన్, ఏమన్నా ఐడియా. నీ బుర్ర చాలా బాగా పనిచేస్తుందిరా. కానీ షిన్చాన్, నీకైతే ఇప్పుడు ఒకటి రివీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి అర్జెంటుగా హెలికాప్టర్ కావాలి కదా. నేనైతే రీసెంట్గా ఒక హెలికాప్టర్ కొన్నా. అది కూడా నీ కోసమే కొన్నారా. యాక్చువల్లీ నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా నీ బర్త్డేకి, కానీ ఇప్పుడు రివీల్ చేయాల్సి వస్తుంది. సో డైరెక్ట్గా నీకు ఆ హెలికాప్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను. వామ్మో ధనువన్న, సర్ప్రైజ్ అన్ని ఇప్పుడే లీక్ చేస్తున్నావు. వామ్మో, ఏమన్నా ఉందా? ఇంత పెద్ద హెలికాప్టర్ నా కోసం కొన్నావా? సూపర్ గా ఉంది ధనువన్న. అవును షిన్చాన్, ఒక్కసారి ఆగు. హలో బ్రదర్, ఇచ్చుడు. మొత్తానికి నీకు హెలికాప్టర్ డెలివరీ డేట్ కొత్త చెప్పాను కదా. సో ఈ రోజు నేను డెలివరీ తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అర్జెంటుగా పని పడింది అనమాట. తీసుకోక తప్పదు. సో షిన్చాన్, నువ్వైతే మాత్రం మన యొక్క కార్ని తీసుకుని వచ్చేసే, నేను హెలికాప్టర్తో వస్తాను. ఓకేనా? సరే ధనువన్న, నీకోసం నేనైతే ఇంటికాడ కార్తో ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వాళ్ళైతే నువ్వు కాపాడుకొని వచ్చేసాయి, అప్పుడు వెంటనే వెళ్దాం. సార్, కీస్ దాంట్లోనే ఉన్నాయి. కానీ ఏంటి సార్ ఇంత అర్జెంట్ గా? అది మా పర్సనల్ విషయం లేవయ్యా, అర్జెంటుగా వెళ్లాల్సి ఉంది. ఓకే షిన్చాన్, నువ్వైతే జాగ్రత్తగా రా, నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఓకే గాయస్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఫాస్ట్గా పోలీస్ స్టేషన్ యొక్క పైన రూఫ్ పైన హెలికాప్టర్ని ల్యాండ్ చేసి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఈ దారి తప్ప ఇంకోటి లేదు. ఇదే సమయంలోని పోలీస్ వాళ్ళకైతే మాత్రం 1 గంట వరకు అవుతుందన్నమాట మీటింగు. ఆ మీటింగ్ అయ్యేంత వరకు వాళ్ళైతే రూమ్ నుంచి బయటికి రారు. సో ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. పోలీసులు కూడా మనల్ని ఎవరు చూడరు. సో మనం మంచిగా లోపలికి వెళ్ళి దజ్జాగా అక్కడున్న హార్మోని రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడుకుని రావచ్చు అనమాట. సో ఈజీగా వాళ్ళైతే ఎస్కేప్ చేయొచ్చు. ఓకే, ఇదిగోండి మనమైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు చూసుకొని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలి. ఓకే, ల్యాండ్ చేసేద్దాం.
అసలు మిస్ చేయొద్దు. అక్కడ హెచ్ అని కనబడుతుంది కదా, హెచ్ అంటే హెలికాప్టర్ అనమాట. అక్కడ హెలికాప్టర్ని మనం ల్యాండ్ చేసామంటే సరిపోతుంది. ఓకే, కరెక్ట్గా ల్యాండ్ చేయలేదు, బట్ మనకి సమయం లేదు. తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఓకే, ఇదిగోండి ఇదే రూఫ్ టాప్ యొక్క డోర్ అనమాట. ఈ డోర్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. కమాన్. దీని కిందకి మనం నేరుగా వెళ్ళి ఎగ్జాక్ట్గా రైట్ తీసుకున్నట్లయితే అక్కడ హార్మోని ఉంటుంది. ఆ రూమ్కి వెళ్తే మనకి సరిపోతుంది. కానీ ఇప్పుడైతే మనకి ఏ మాన్స్టర్స్ వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అంటే పోలీసులు పట్టుకున్నారు కదా, ఎవరిని పట్టుకున్నారో మనకి ఐడియా అయితే లేదు. ఒకసారి చూసుకోవాలి. మనమైతే బయటికి వెళ్దాం. దేవుడా, పోలీసులు అయితే మాత్రం ఎవరు ఉండకూడదు. మన పని సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే ఎవరు ఉండకుండా ఉండాలి. ఓకే, ఫైనలీ మనం బయటకు అయితే వచ్చేసాం. సో ఇటు సైడ్ అయితే సెల్స్ ఉంటాయి, సెల్స్లో అయితే పెట్టలేదు. ఇదిగోండి హార్మోని. సో ఇందులో వచ్చేసరికి ఈ రూమ్లో ఉంటుంది అనుకుంటా. మనమైతే ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెట్స్ గో. ఓపెన్ అయిపోయింది. ఓకే, అరే ఇక్కడ రెండైతే ఉన్నాయి. ఒక్కటైతే నాకు తెలుసు, చింపాంజీని బనానీని. మనకైతే మొన్న మంకీస్ది పంపించింది కదా, గోల్డెన్ మంకీస్ది, అదే అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది. ఇదేంటి, టైగరా? ఓకే, మనమైతే వీటిని మేల్కొనేలా చేద్దాం. సో టుంగ్ సహర్ యొక్క బ్యాట్తో కొడితే ఇవన్నీ నార్మల్గా లేచి నిలబడ్డాయి. హలో గాయ్స్, కంగారు పడకండి, మీరెవరు కంగారు పడకండి. ఇప్పుడు మీరు నాతో రండి, తొందరగా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇక్కడ మీరు పోలీసుల దగ్గర చిక్కుకున్నారనమాట. ఇది మా భూగ్రహంలో ఉన్న వీళ్ళు రక్షక భటులు. వీళ్ళైతే మాత్రం మిమ్మల్ని జైల్లో పెట్టే అవకాశం ఉంది. తొందరగా మనం ఇక్కడికి వెళ్ళి టుంగ్ సహర్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. మీరేం కంగారు పడకండి. కాపాడడానికి వచ్చావా? కృతజ్ఞతలు. సరే పద, తొందరగా పద. నీ చేతిలో టుంగ్ సహర్ యొక్క బ్యాట్ ఉన్నట్టుగా ఉంది. ఓకే, ఏదో ఒకటి, ఎలా వెళ్ళాలి? నిన్ను ఫాలో అయిపోతాం. ఒరే టైగరు, నువ్వు నా వెనక్కిరా. ఓకే, మనం అయితే మొత్తానికి వీళ్ళైతే కాపాడేస్తున్నాం అనమాట. సో పైకి అయితే వచ్చేసాం. గాయ్స్ వచ్చేసేయండి. అరే టైగర్, వామ్మో, టైగర్ వాటర్ మెలన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకీ ఇతని పేరు ఏం పేరో నాకు తెలీదు. నీ పేరు తెలుసు, చింపాంజీని బనానీని. అతని పేరు ఏం పేరు? Boom. Tigrilini watermelini. టిగ్రిలీని వాటర్ మిల్లూని. అరే భలే ఉన్నాయబ్బా, మీ పేర్లు మాత్రం క్రేజీ ఉంటాయి అసలు. చింపాంజీని బనానీని, టిగ్రిలోని వాటర్ మిల్లూని. ఓకే, మనకున్న ఈ యొక్క స్పెషల్ హెలికాప్టర్తో చాలా స్పీడ్గా మన ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. గాయస్, ఇక్కడే ఉన్నాడనమాట టుంగ్ సహూర్, ఇంకా అలానే ట్రిక్ ట్రాక్ బరబూమ్. మీ ఇద్దరు దొరికారు, ఇంకా ట్రిక్ ట్రాక్ బరబూమ్ దొరికింది. మొత్తం ముగ్గురు. మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు కూడా కనిపెడతా, మీరేం కంగారు పడకండి. అందరినీ కనిపెట్టడానికే వచ్చా నేను. సరే, ఇంతకీ మా టుంగ్ సహూర్ మాయ ఎక్కడున్నాడు? మాయ్యా ఎక్కడున్నాడు మా టుంగ్ సహూర్ మాయ? ఎక్కడున్నారా? మీరు దేనికి కంగారు పడకండి, ఇదిగోండి నా ఇంటి కిందనే ఉన్నాడు. హే టోంగ్ సహూర్, మీ యొక్క కొత్త ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాను. అదిగోండి చింపాంజీని బనానీని, టిగ్రులీని వాటర్ మిల్లూని. అరే వావ్, స్నేహితులారా వచ్చేసారా? థ్యాంక్ యూ సో మచ్ ట్రిక్ ట్రాక్ బరబూమ్. అదిగో ఇద్దరు స్నేహితులు వచ్చేసారు. ఇంకా మిగతా వాళ్ళని కనిపెట్టుదాను. దయచేసి నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవు. నువ్వు చాలా గ్రేట్. అరే సహూర్ మామ, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వీళ్ళందరూ మన ఇంటికి వచ్చిన అతిథులు. వాళ్ళనైతే మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం నా యొక్క బాధ్యత. మిగతా వాళ్ళని కూడా కనిపెట్టి తీసుకొస్తా, నువ్వేం కంగారు పడకు. షిన్చాన్ రా, తొందరగా వెళ్దాం. తను అన్న, నేను వీళ్ళతోనే మాట్లాడతా. చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటా. ఓకే, నీ ఇష్టం రా. అరే ఆగు, లెస్టర్ ఫోన్ చేశాడు. లెస్టర్, ఏమైంది? ఏంటి? అవునా? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏంటి, క్యాపుచినో కప్ ఉందా మొహం మీద? అది బాలెరీనా క్యాపుచినా. నా స్నేహితురాలు, నా బెస్ట్ ఫ్రెండ్. వెళ్ళి కాపాడు, ఎక్కడుందో తొందరగా తీసుకుని రా. సరే వెళ్తున్నాను. అరే లెస్టర్, నాకైతే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా షేర్ చేయండి. వెంటనే బయలుదేరుతాను. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, మనకైతే ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త పేరు చెప్పాడు టుంగ్ సహూర్. ఏంటది? బాలెరీనా క్యాపుచినా అంట. అంటే క్యాపుచినో కప్పుతో ఉందంట ఒక అమ్మాయి. ఆమెనైతే మనం కాపాడాలి. సరే, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. సో ఓకే, మనకి డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. అరే, ఇది మన సిటీలో ఉన్న పెద్ద కాఫీ షాపు. దీనికి మనుషులే వెళ్ళరు. ఇంతమంది మనుషులు ఎందుకు వెళ్ళారు? అక్కడే ఉన్నట్టుంది నాకు తెలిసి. అందుకే లెస్టర్ మనకి బాగా కనిపెట్టినట్టుగా ఉన్నాడు. సో మనమైతే షాప్ దగ్గరికి వచ్చేసాము. అరే, షాప్ దాటేసినట్టుగా ఉన్నాం. ఒక్కసారి ఆగండి, బ్యాక్ ఉంది షాప్ అయితే. సో అక్కడ చాలా మంది జనాలు కూడా. ఓరి నాయన, ఇంత ట్రాఫిక్ ఏంటి? ఇంతమంది ఆపుతున్నారేంటి కార్లు ఇక్కడ మొత్తం? ఇక్కడ ఏదో తేడాగా జరిగితే గానీ ఇంతమంది ఆపరు. లేకపోతే ఇక్కడికి ఈ మధ్య వరకు గిరాకీ కూడా ఉండేది కాదు, ఎవరు వెళ్ళేవారు కూడా కాదు. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో అరే అదిగోండి,
క్యాపుచినో కప్పుతోని ఒక అమ్మాయి అయితే ఉంది. మనకి కావాల్సింది ఆమెని అనుకుంటా. అరే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇంతమంది జనాలేంటి? హే ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడ ఉన్నది నా స్నేహితురాలు. ఎవడ్రా నువ్వు? పైన ఏం చేస్తున్నావు? ఎక్కడికి రా. అక్కడ ఉన్నది నీ స్నేహితురాలు అంటున్నావు. నాకు మొత్తం ఇంత గిరాకీ రావడానికి కారణం అదే. అక్కడ ఉన్నది మనిషి కాదు, ఏమి కాదు, అదొక బొమ్మ. కనబడట్లేదా? దాన్ని వచ్చేసరికి నీ స్నేహితురాలు అంటున్నావు. నీ బుర్రేమన్నా పోయిందా ఏంటి? సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడ ఈ కప్పు ఉండడం వల్ల చాలా మంది నా కాఫీ షాప్ కి వచ్చి ఫోటోలు దిగి కాఫీ తాగుతూ వెళ్తున్నారు. నాకు మంచి గిరాకీ వస్తుంది. పాడు చేయడానికి నువ్వు వచ్చావో నీ పని అయిపోతుంది. అర్థమైందా? ఆమెని బొమ్మనుకుంటున్నావా? ఆమెకి ప్రాణం ఉందయ్యా. సరే నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ప్రాణం ఉంటే నాకు ఇచ్చేస్తావా? సరే ఇప్పుడు చూడండి. ఇప్పుడు 3, 2, 1 చూసావా? కదిలింది. బొమ్మ అయితే ఎందుకు కదులుతుంది? కింద పడిందాయి మళ్ళీ ఎందుకు లేస్తుంది? బాలేరీనా క్యాపుచినో, నిన్ను కాపాడడానికే వచ్చాను. ఓకే మనం తొందరగా వెళ్ళిపోవాలి పద ఇక్కడి నుంచి. ఏయ్ ఏంట్రా బౌన్సర్లారా, నన్ను కొడతారా? అయిపోయారా మీరు నా చేతిలో? అయిపోయారు. నా చేతిలో ఉన్నది టోంగ్ 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 సహూర్ యొక్క బ్యాట్ రా. దీని పవర్ మీకు అయ్యో సారీ ఇతన్ని కొట్టబోయి అతన్ని కొట్టేశాను. ఎప్పుడు వీడికైతే ఇద్దాం. ఇదిగోరా దెబ్బ. ఎలా ఉంది షాట్? ఇదిగో నీకు కూడా ఇస్తా. ఇగోరా. ఏ పారిపోతున్నాడు అదిగో నీ పిరికబంద పారిపోతున్నాడు. బాలేరీనా క్యాపుచినో, ఇదిగో నీ యొక్క టోంగ్ 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 సహూర్ నన్ను పంపించాడు. ఏం చెప్తున్నావు? నా టుంగ్ 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 సహూర్ బావా నిన్ను పంపించాడా? వావ్ సరే తొందరగా వెళ్దాం పదా. నా బావని చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాను. ఎక్కడికి రావాలి? ఎలా రావాలి? ఓ అక్కడున్న వాహనాన్ని ఎక్కాలా? వస్తున్నాను. సరే తొందరగా పద వెళ్దాం. వామ్మో టుంగ్ 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 సహూరు నీ భావన అంటే టుంగ్ 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 సహూర్కి నువ్వు మరదలవుతావా? వామ్మో టుంగ్ 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 సహూర్ కూడా మంచి రిలేషన్సే ఉన్నట్టుగా ఉన్నాయే. సరే నువ్వేం కంగారు పడుకో. మీ బావ దగ్గరికి క్షేమంగా చేర్చడానికే నేను వచ్చాను. ఓకే మొత్తానికి మన ఇంటికైతే వచ్చేసాం. లోపలే నీ యొక్క స్నేహితులు కూడా ఉన్నారు. ఒకరు వచ్చేసరికి ట్రిక్ ట్రాక్ బరబూమ్, ట్రైగర్లూని, వాటర్ మిలూని, అంతేనా? మర్చిపోయాను పేరు. సో నెక్స్ట్ చింపాంజిని బనానిని వచ్చేసాము. హే టుంగ్ 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 సహూర్ నీకోసం అద్భుతమైన గిఫ్ట్. వెనక్కి తిరిగి చూడు. బాలేరీనా క్యాపుచినో. కృతజ్ఞతలు ధను, కృతజ్ఞతలు. తనకేం కాలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. సూపర్. బాలేరీనా క్యాపుచినో. ఇదిగో వీళ్ళు మా స్నేహితులు ధను ఇంకా షిన్చాన్. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళని కనిపెట్టడానికి వెళ్తాడు. ధను మిగతా వాళ్ళని కూడా కనిపెట్టు. సరేనా? మనకి సమయం లేదు. ఉడిండిండిండున్ మడిండిండిండున్ వాడు కనబడట్లేదు. ఇంకా అలానే బుర్ బుర్ పతపీం వాడు కూడా కనబడట్లేదు. మిగతా వాళ్ళని కనిపెట్టి తొందరగా వెళ్ళు. ఓకే ఇప్పుడే బయలుదేరుతున్నా భయ్యా. ఓరి నాయన ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళాలి. కానీ నాకు లెస్టర్ ఇంకా ఫోన్ చేయలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. లెస్టర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏంటి నిజంగా చెప్తున్నావా? నువ్వు మాట్లాడేది నిజమా? సరే వెళ్తాను. అవునవును ఒక అతను ఉంటాడు. ఉడిండిండిండున్ మడిండిండున్ అని బాగా కండలుతుంటాడు. ఓకే మనకైతే లెస్టర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో మనకి బీచ్ దగ్గర జిమ్ ఉంటుంది కదా, అక్కడ జిమ్ దగ్గర అయితే కొత్తగా ఎవరో ఆరెంజ్ కలర్ ఫేస్ పెట్టుకుని బాగా కండలు మంచి బాడీ వేసుకుని ఒక్కొక్కరిని బెదిరించి కొడుతున్నాడంట. అది ఎవరవుతారు? ఇంకా ఉడిండిండిండున్ మడిండిండిండున్ ఆ యొక్క ఆరెంజ్ పర్సన్. సో అతన్నైతే మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. తనకైతే ఎటువంటి హాని జరగకూడదు. ఓరి నాయన ఉడిండిండిండున్ నీకు అసలుకే ఈ ఎర్త్ అంటే కొత్త. ఈ ఎర్త్లో మొత్తం నువ్వు ఏం చేస్తున్నావు ఏంటో పోలీసులు వచ్చి పట్టుకోగలరా రే? ఎవడురా? నాకంటే కండలు తిరిగిన వాడు ఎవడున్నాడు? ఇక్కడ ఎవడూ లేడు. ఎవడన్నా ఉన్నాడా? వీడెవడో నాకంటే కండలున్నట్టుగా ఎక్సర్సైజులు చేస్తున్నాడు. ఒక్కసారి తిరిగి చూడు. కండలంటే ఇలా ఉండాలరా. నన్ను చూడరా రే. లే చూసి ధైర్యం ఉందా? నన్నే కొట్టడానికి చూస్తావా? నన్ను కొట్టడానికి వీడెవడో చూస్తున్నాడు. నన్ను గుద్దుతావా? ఇదిగో నేను కొట్టిన దెబ్బ తట్టుకోగలవా? దెబ్బకి చస్తావు. ఎలా ఉంది దెబ్బ? దెబ్బకిట్ట దొంగల ముఠ. వాడెవడో పారిపోతున్నాడు. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి.
ఎక్కడికి పారిపోతున్నారు? ఉడిండున్ మడిండున్. ఇప్పుడు ఎవడెవడు ఎక్కడికి పారిపోయినా కూడా నేను విడిచిపెట్టను. ఒక్కొక్కడి ఎముకలు విరిచేస్తా. ఆగండ్రా, ఎక్కడికి నువ్వేంట్రా భయం లేకుండా నాకే ఎదురుస్తున్నావు? ఇంకా ఎవరున్నారు? ఇంకా ఎక్కడెవరన్నా ఉన్నారా? బ్యాలెన్స్ ఎవడు లేడు. ఓరి నాయన, పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలోపు మనం తొందరగా చేరుకోవాలి. మొత్తానికి మనమైతే వచ్చాం. పోలీసులు అయితే మీటింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే అప్పుడే రాలేరు. వాళ్ళు వచ్చేలోపే మనోడిని కాపాడాలి, లేకపోతే మనోడిని కూడా పోలీసులు తీసుకెళ్లి పడేస్తారు. వీళ్ళేంటి అందరూ పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు భయ్యా? ఏం జరిగింది ఇక్కడ? నాకు తెలిసి ఉడిండిండున్ మడిండిండున్ ఉన్నట్టుగా ఉన్నాడు. అందుకే వీళ్ళందరూ ఇక్కడి నుంచి పారిపోతున్నారు. కానీ ఎక్కడున్నాడో మనిషి కనబడట్లేదే. ఎక్కడున్నాడో కనబడకుండా ఎలా పారిపోతున్నారు వీళ్ళందరూ? అరే అదిగోండి అక్కడి నుంచి కూడా పారిపోతున్నారు అందరూ. ఓయ్, మధ్యలో అయితే మనోడు పుషప్స్ కొడుతున్నాడు చూడండి. అక్కడికి మనం నేరుగా వెళ్దాం. హే మై ఫ్రెండ్, వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ఉడిండిండున్ మడిండిండున్. హలో మై ఫ్రెండ్, ఎలా ఉన్నావు? నేను నిన్ను కాపాడడానికే వచ్చాను. ఎవడ్రా నన్ను కాపాడుతా అంటున్నాడు? ఎవడ్రా నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళు. నేను సీరియస్ గా పుషప్స్ చేస్తున్నాను. వీటిని భంగం కలిగించావనుకో నీ పని అయిపోతుంది. వెళ్ళరా. ఉడిండిండున్ మడిండిండున్. నువ్వు నా చేతుల్లో అయిపోయావు. అరే, ఇదేంటిది? నీ చేతిలో ఉన్నది ఏంటిది? నన్నే కొట్టడానికి కర్రతో వస్తావా? అయిపోయారా నువ్వు? అరే, ఇది టుంగ్ సహూర్ యొక్క కర్ర, నీ యొక్క ఫ్రెండ్ కర్రనే. మీ వాళ్ళందరినీ కనిపెట్టాను. నువ్వు బ్యాలెన్స్ ఉన్నావు. వాడెవడు? నన్నెందుకు కొట్టడానికి చూస్తున్నావురా? అయిపోయావు నువ్వు. వాడెవడు అన్నావంటే నీ బ్రెయిన్ పనిచేయనట్లే. అదే మీ ఫ్రెండ్ టుంగ్ సహూర్. వాడు ఇక్కడే నా దగ్గరే ఉన్నాడు. తొందరగా నేను తీసుకురావడానికి వచ్చాను. అరే ధను, నువ్వేనా? ధను షించాన్ అంటే? షించాన్ ఎక్కడున్నాడు? నాకు తెలుసు. తొందరగా తీసుకుని వెళ్ళు. మా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంతవరకు నా బ్రెయిన్ పనిచేయలేదు. ఏం జరిగిందో నాకు గుర్తులేదు. పైనుంచి పడిన తర్వాత ఏది కూడా గుర్తులేదు. నా బ్రెయిన్ పోయినట్టుగా ఉంది. మతిస్థిమితం పోయినట్టుగా ఉంది. అందుకే నీ మెమరీ మళ్ళీ బ్యాక్ కి తీసుకొని రావడానికే టుంగ్ సహూర్ యొక్క కర్రతో కొట్టాను. ఇప్పుడు నువ్వు నార్మల్ అయిపోయావు. ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికి తీసుకొని వెళ్తా. మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఇంకొకరు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, వాడిని తీసుకొస్తా. ఓకే, మొత్తానికి మనమైతే ఇంటికైతే వచ్చేసాం అనమాట. మనోడిని చూసి టుంగ్ సహూర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన యొక్క ప్రాణ స్నేహితుడు కదా. కమాన్, ఉడిండిండిండున్ మడిండిండిండున్. ఇదిగో మీ స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. గాయ్స్, మీ ఫ్రెండ్స్ లో కొత్త ఫ్రెండ్ వచ్చాడు, చూసుకోండి ఒకసారి. ఎవరు అనుకుంటున్నారా? అదిగోండి కండల వీరుడు ఉడిండిండున్. హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు? వచ్చేసాడు మీ స్నేహితుడు. సరే, అందరూ ఉన్నారు కానీ బుర్బుర్ పతపేమేడి కనబడట్లేదు. ఎవరింకా కనబడట్లేదు? అవునవును, ఇంకో స్నేహితుడు ఉన్నాను కదా, అతన్ని కూడా కనిపెడతాను. నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. టుంగ్ సహూర్ అందరూ వచ్చేసారు. కానీ త్రల్లల్లా ఏడి? వాడికి ఇక్కడ ఇన్విటేషన్ లేదు. వాడికి నాకు పడదని నీకు తెలుసు కదా, అందుకే వాడిని పిలవలేదు. వీళ్ళందరూ వచ్చారు కానీ బుర్ పాతపేం ఇంకా రాలేదు. వాడిని కూడా పిలుచుకొని రా. ఎక్కడున్నాడు కనిపెట్టు. నువ్వు ఇంకొకసారి త్రల్లల్లా గురించి మాట్లాడితే అస్సలు బాగోదు. వాడికి నాకు పడదని చెప్పాను కదా, తొందరగా వెళ్ళి తీసుకొని రా. ఓకే వెళ్తున్నాను. ఓరి నాయనా, అందరినీ తీసుకొచ్చాడు కానీ త్రలని తీసుకొని రాలేదు. లీరని కూడా తీసుకొని రాలేదు. సో తనైతే ఏదో బిజీలో ఉందని చెప్పాడు. సో త్రల ఏం చేశాడో ఏంటో. సర్లే, మనకేంటి, పర్వాలేదు. మొత్తానికి మనం అయితే కాపాడాల్సిన వాళ్ళని కాపాడాలి. ఇంకొకరు ఉన్నారు, ఎందుకంటే మనకి అతిథుల్లా వచ్చారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సిందే. నెక్స్ట్ అయితే ఒకసారి ఆగండి, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు. లెస్టర్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? విలేజ్ కి వెళ్లే రూట్ లో హైవేలో కొంచెం ట్రాఫిక్ వచ్చింది. అక్కడ ఏదో వింత జీవి కనబడుతుందంట. అక్కడ పడిపోయిందంట. జనాలు అక్కడ ఉన్నారు, తొందరగా వెళ్ళు. సరే లెస్టర్. ఓకే, లెస్టర్ చెప్పినట్టుగా మనం అయితే విలేజ్ కి వెళ్ళే రూట్ లో ఉన్న హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మాత్రం నాకు ఏం కనబడట్లేదు, అంతా నార్మల్ గానే ఉంది. సో లొకేషన్ కూడా షేర్ చేశాడు లెస్టర్ వచ్చేసరికి. బట్ ఇక్కడైతే నాకు ఏమీ కనబడట్లేదు. ఇంకొంచెం ముందరైతే చూపిస్తుంది. ముందుకెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఆ మధ్యలో వింత జీవి పడిందంటే ఖచ్చితంగా బుర్రు పాతాపీమై ఉంటుంది. ఓకే, వచ్చేసింది. ఇదిగోండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు జనాలు. ఓరి నాయనో, ఇక్కడ ఏదో ఉన్నట్టుగా ఉంది. అదిగోండి. గొబ్బరావా,
ఇదేదో చెట్టు మొక్కలాగా ఉంది. ఏటి ఇది నాకు అర్థం కావట్లేదు. చూడడానికి అయితే ఒక పక్క మనిషిలాగా ఉంది, ఒక పక్క చెట్టు లాగా ఉంది. కొత్తగా ఉంది. ఏమోరా, మనకేడు తెలుసు. అదేదో ఎంతగా ఉంది నాకు తెలీదు, మొదటిసారి చూస్తాను. అయ్యో 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 సైడ్ లో ఉండి అయ్యా. అక్కడ మీరు అనుకుంది చెట్టు మొక్క కాదు, ఏం కాదు. అక్కడ తనకైతే ప్రాణం ఉంది. ఒక్కసారి ఆగానే నేను లేపుతాను. ఇప్పుడు చూడండి, మన ఎరున్న టుంగ్ 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 సహూర్ యొక్క బ్యాట్తో లేపుదాం. హే మిస్టర్, నువ్వెవరో నాకు తెలుసు. నీ పేరు బుర్ బుర్ పతపీం. నాకు తెలుసు. ఇగో టుంగ్ 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 సహూర్ వచ్చేసరికి నన్ను పంపించాడు. నువ్వు నాకు కంటైనర్స్ కూడా పంపించావు, మర్చిపోయావా? సరే పద, లేట్ చేయకుండా మీ స్నేహితుల దగ్గరికి వెళ్దాం. మీ స్నేహితులందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఊరే సుబ్బారావు, ఇది ఎక్కడి ఇడ్డోనవరా? ఊరే నడుపుతున్నాడు రా నాయన, ఊరి బాబు. అరే తొందరగా రా, ఇక్కడ ఉంటే మళ్ళీ ప్రమాదం. అయ్యో, ఈ కార్ ఎక్కిస్తున్నానా? సారీ 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 మేడం, మీ కార్ మీరు తీసుకోండి, నా కార్లోనే వెళ్తాను. ఓకే, తొందరగా మనం వెళ్దాం. సరే, ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, ఒకసారి నువ్వు కూడా మాట్లాడరాదే. ఏమి మాట్లాడాలి చెప్పు. మా వాళ్ళు ఎక్కడున్నారో తొందరగా తీసుకొని వెళ్ళు. వాళ్ళు లేనిది నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. తొందరగా తీసుకొని వెళ్ళు మిత్రమా. ఏంటిది? ఇదంతా వింతగా ఉంది. ఇదే నా భూప్రపంచం అంటే? ఇదే భూప్రపంచం, ఇదే. ఇందులో ఉన్న ధనుని నేనే. షిన్చాన్ కూడా ఇగో కింద ఉన్నాడు, వీడిని కూడా పరిచయం చేస్తాను. ఇదిగో మీ స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు. హే టుంగ్ 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 సాహూర్, మీ యొక్క కొత్త స్నేహితుడు. అదిగో బుర్ బుర్ పతపీం, తనకు కూడా దొరికిపోయాడు. నువ్వు చెప్పినట్టుగా అందరు దొరికారా, లేకపోతే ఇంకెవరన్నా లేరా? కానీ త్రళ్ళని అయితే తీసుకొని రాలేదు. అరే నా స్నేహితుడా, నిన్ను కలిసి ఎన్ని రోజులు అయ్యింది. సరే, తొందరగా నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో. నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. హే ధను, ఇంకొకసారి ఆ త్రళ్ళ గురించి మాట్లాడుకో. సరే, కొత్తగా ఏదైనా ఉంటే మాట్లాడండి. రాక నా స్నేహితులు ఎక్కడి నుంచో ఇంకో గ్రహం నుంచి మీ దగ్గరికి వచ్చారు. మీరు హ్యాపీగా చూసుకోవాలి కదా వాళ్ళని. గాయ్స్, మీరందరి పేర్లు నాకు కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. సరే, ఒక్కొక్కరి పేరు తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పండి. నువ్వు చెప్పు ముందు. Trick track baraboom. Il mio mantello fa rum rum. O din 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 dun. Ma din 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 dun. Tigrulini, watermelini. Brr brr patapim. Il mio cappello è pieno di slim. Scimpanzini, bananini. Wah wah wah. Ballerina cappuccina. అబ్బాబాబా, సూపర్ గా ఉన్నాయి. ఒక్కొక్కరి పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. సరే, టంగ్ 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 సహూర్, బుర్ బుర్ పతపీం, బాలరిన కెపచినా. నెక్స్ట్ చింపాంజీని, బనానీని, టిగ్రిలిని, వాటర్మెలిని, ఉడిన్ దిన్ దిన్ డున్, మడిన్ దిన్ దిన్ డున్, టిక్ టాక్ బాబు. సూపర్ గా ఉన్నాయి నేమ్స్. ధను అన్న, అందరితో కలిపి మనమైతే అద్భుతంగా గేమ్స్ అయితే ఆడాలి. ధను అన్న, ఏ గేమ్స్ ఆడదామో చెప్పు. అందరూ వచ్చేసారు కదా. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మా యొక్క బ్రెయిన్ రాట్ యానిమల్స్ తోని హైడ్ అండ్ సీక్ ఆడలేదు. హైడ్ అండ్ సీక్ కాదు, హైడ్ అండ్ కిల్ ఆడదాం.